నేపథ్యంలో మాట్లాడే అవకాశంతో పాటు 7 నెలలు అవుతుంది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పాటై. ప్లీజ్ సైలెంట్. ఎన్నో ప్రభుత్వాలు చూస్తాం అధ్యక్ష, రాష్ట్రంలో చూస్తాం, కేంద్రంలో చూస్తాం. ప్రభుత్వాలు ఏర్పాటైన 2 నెలల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాని ఆమోదం చేసుకోవడం, అలాగే ఎందుకంటే ఎన్నికలైన ప్రభుత్వాలు కాబట్టి ఆ ఎన్నికలప్పుడు వచ్చి ఏవైతే హామీలు ఇచ్చారో హామీలను వచ్చి బడ్జెట్లో వాటిని పొందుపరచడం, వాటికి తగ్గట్టు ప్రతిపాదన చేసుకోవడం అనేది ఆనవాయితీ అధ్యక్ష. ఆ ప్రకారం వచ్చింది అధ్యక్ష ఇంతవరకు కూడా. ఇదేమీ కొత్త కాదు అధ్యక్ష. మేలో ఎలక్షన్ జరగడం అనేది సాక్షాత్తు కేంద్రంలో ప్రధానమంత్రి గారు జూలై నెలలో ఆయన చేస్తే అంటే జూన్ నెలలో ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. అలాగే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మే నెలలో వచ్చి ఎన్నికలు జరిగితే జూలై నెలలో బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. కానీ నాలుగు నెలలు సుమారు దగ్గర 5 నెలల సమయం తీసుకున్నారు. సరే తీసుకున్నారు, పోనీ ఏదో ప్రజలకి ఇంత వాగ్దానం ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు, లేకపోతే ఇంకొక కార్యక్రమం అన్నారు, ఇవన్నీ పెడతారు కదా, బడ్జెట్లు ప్రతిపాదిస్తారు కదా అనుకున్నాం అధ్యక్ష. కానీ తీరా మరి చూస్తే ఏమీ లేదు అధ్యక్ష. అందులో దాన్ని మరి మోసపూరితమైన బడ్జెట్ అనాలా, లేదా మభ్యపెడుతున్న బడ్జెట్ అనాలా, ఏమనాలనేది మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్లో స్పెసిఫిక్గా ఉంటుంది అధ్యక్ష. నేను కూడా దీంట్లో 3 సార్లు మంత్రిగా చేస్తాను అధ్యక్ష. ఇండికేషన్ ఇస్తాం, కొన్ని ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం ఇస్తాం, దాని పై వచ్చే సంవత్సరం ఇస్తాం అనేది ఎక్కడో ఇండికేషన్ చూపెడతాం. కనీసం ఈ బడ్జెట్లో ఇండికేషన్ లేవు అధ్యక్ష. కాదు కదా పైపెచ్చు గత ప్రభుత్వం వచ్చి కొన్ని లక్షల కోట్లు వచ్చి అప్పు చేసింది, 14 కోట్లు 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. ఎందుకు ఇవన్నింటినీ కూడా మరుగుపెట్టి మబ్బు పెట్టి దాన్ని సమయం తీసుకుని లేదు ప్రజలు వచ్చి మళ్ళీ మబ్బు పెట్టి మోసం చేయడానికి ఆ ప్రయత్నం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఒకసారి 14, ఒకసారి 10, ఒకసారి 9 అలాగే నిన్నటికి వచ్చి అయితే మరి ముఖ్యమంత్రి గారు ఇంకో సభలో మాట్లాడుతామని నేను పత్రికలో చూశాను అధ్యక్ష, టీవీలో చూశాను. 9 లక్షల అండ్ సంథింగ్కి ఆయన వచ్చి ఫైనల్గా కంక్లూజన్ ఇదని చెప్పి వచ్చారు అధ్యక్ష. మరి మా తాలూకా మా ఆర్థిక మంత్రి గారు అయితే పెట్టిన దాంట్లో వచ్చి అది లేదు అధ్యక్ష. 6 లక్షల చెరుక్కి ఆయన వచ్చి బడ్జెట్లో ఆయన చూపెట్టారు అధ్యక్ష ఈ పుస్తకంలో. మరి సీనియర్గా ఉన్న సీనియర్ సభ్యులు వచ్చి ఆ పక్కన నిర్మల రామకృష్ణ గారు మరి వారు లేరు అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళు బయట ఎక్కడ ఉన్నారు, వారు వచ్చి మాట్లాడినప్పుడు ఏకంగా ఆయన అయితే ఇంకా సభని మిస్లీడ్ చేసే తప్పుదో పట్టించే రకంగా ఆయన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష. ఆయన చెప్తారు అధ్యక్ష, వెయిట్స్ అండ్ మీట్స్ అంటారు, లేదా పబ్లిక్ బారోయింగ్లో వచ్చి లోన్స్ తీసుకొచ్చారంటారు, ఇవన్నీ కలిస్తే 2 లక్షలు అయ్యిందంటారు. ఇదని నేను మరి ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే మరి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గారు తప్పు కదా అధ్యక్ష. ఆయనది రైట్ అయితే ఓకే, ఆయన సీనియర్ ఆర్థిక మంత్రి చేశారు, స్పీకర్ గారు చేశారు, అలాగే ప్రైమ్ చేశారు, ఓకే అధ్యక్ష. ఆయన ఆయన సభలో మాట్లాడారు. నేను కాదు సభలో సారీ బయట మాట్లాడింది ఏది మాట్లాడలేదు సభలో మాట్లాడేది. అందుకే ఆయన లేరని చెప్పాను అందుకే ఆయన చెప్పారు అధ్యక్ష. మరి ఆయన చెప్పింది అయితే మరి మా మంత్రి గారు కేశవ్ గారు గౌరవ మన సభ్యులు ఆయన మంత్రి గారు చెప్పింది మిస్డ్ కదా అధ్యక్ష. ఏది మనం కన్ఫర్మ్ చేద్దాం? ఈ బడ్జెట్ బుక్తో మనం మాట్లాడుకుందామా, లేదు సభలో మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి గారు మాట్లాడింది దాన్ని మనం తీసుకుందాం? అది తప్పు కదా అధ్యక్ష. బారోయింగ్స్ అనేవి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అనేవి మన జీవితంలో కానీ లేదా ఫర్మ్లో కానీ ఇది కానీ ఏదైతే షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొస్తామో ఆ లోన్స్ నుంచి మనం తీర్చుకుంటాం అధ్యక్ష. ఏదైతే 31వ తారీఖు నాడు మార్చి నెలలో ఏ ప్రభుత్వం వచ్చి ప్రకటిస్తుందో అదే రాష్ట్రం తాలూకా అప్పు, రాష్ట్రం తాలూకా ఆదాయము, రాష్ట్రం తాలూకా అధ్యక్ష 24 సంవత్సరంలో ఏదైతే పెట్టారో అది ఓకే అధ్యక్ష. దాని ప్రకారం మన ఆర్థిక మంత్రి గారు వచ్చి ఈ పుస్తకం ఇచ్చారు అధ్యక్ష. దాని ప్రకారం మనం చూసుకుంటే